చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్టులని తన లేఖల ద్వారా అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ ఆరోపణ. సత్యం గారు, మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది అంటారా? మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే, మళ్ళీ కేటీఆర్ గారు పోయినసారి ఒకసారి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చంద్రబాబు లేఖలు రాస్తా అని చెప్పి ఆయనే ప్రకటించాడు. మళ్ళీ ఆయన ఇంకో మాట చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల హక్కులు కాపాడటం కోసం తెలంగాణకు లేఖ రాయటంలో చంద్రబాబు గారు తప్పు లేదని చెప్పి ఆయన ప్రకటించారు. ఇది ద్వంద్వ వైఖరి, వాళ్ళ అవసరాన్ని బట్టి మాట మార్చడం. ఒకటి మనం గమనించాలండి, చంద్రబాబు గారు నీళ్ళు ఏమైనా ఆపగలుగుతాడా? చంద్రబాబు గారు ఎక్కడున్నారు? మనకు కింద ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం పైన ఉంది. మన పైన ఎవరున్నారు? ఇటు పక్క కృష్ణానది కొన కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఇటు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు ఆపుతారు తప్ప చంద్రబాబు మనకు ఆపలేడు. మనకు ఎక్కువైన నీళ్ళు కింద వదిలిపోతే చంద్రబాబుకి. అది చంద్రబాబు గారు లేఖ ఎందుకు రాశారు? బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో కట్టబోయే ప్రాజెక్టులు అవి నీటి కేటాయింపులు లేకుండా కడుతున్నారు అని. అవును, నీటి కేటాయింపులు లేకుండా కేసీఆర్ గారు కమిషన్ల కోసము టెండర్లు పిలిచి నువ్వు అవినీతి కోసము అడ్డగోలుగా వాళ్ళని పిలిచి కట్టావు తప్ప దానికోసం చంద్రబాబు లేఖ రాశాడు. అవునండి, చంద్రబాబు లేఖ రాశాడు. ఆయన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం లేఖ రాశాడు. మరి నీ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఆయన 30 లేఖలు రాసి నువ్వు 300 లేఖలు రాయాలి. ఎందుకు రాయాలి? అది నువ్వు సెక్రటరీకి పోతే కదా లేఖ రాయడానికి. నువ్వు సెక్రటరీకి వెళ్ళి ఆ జరిగిన అన్యాయం నిజంగా మనకు అన్యాయం అనిపించినప్పుడు నువ్వు కూడా లేఖ ద్వారా చెప్పొచ్చు కదా. లేఖ రాసినంత మంది నష్టమేం లేదు కదా. ఆయన అనుమానాన్ని అన్యాయం జరుగుతుందని వ్యక్తపరిచాడు ఆయన అభిప్రాయాన్ని. ఇందులో తప్పేముంది? అయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి మీరు గమనించి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ సీట్లలో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజాకూటమిలో చంద్రబాబు గారు భాగమే తప్ప చంద్రబాబు గారు ఎక్కడ కూడా నీటి ప్రాజెక్టులు అడ్డుకునేంత ఇది లేదు అసలు. అది మనం అసందర్భమైన ఆరోపణ. అసలు అది ఒక ప్రజల్ని రెచ్చగొట్టి తాత్కాలిక లాభాన్ని పొంది ఎన్నికల్లో ఏదో పబ్బం గడుపుకోవడం కానీ కేసీఆర్ కేటీఆర్ ఆడే నాటకం ఇది. ఒక హరీష్ రావు గారు ఇలా ముగ్గురు ఆడుతున్న నాటకం తప్ప ఇందులో చంద్రబాబు గారి ప్రేమేం లేదు. చంద్రబాబు గారు ఆపిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఊరుకుంటుందండి? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మహారాష్ట్రలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కర్ణాటకలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంతకుముందు ఆపారా? ఇక్కడ మనం రేపు నువ్వు ఉంటావు, రేపు ఇంకోరు వస్తారు, తర్వాత ఇంకోరు వస్తారు. కానీ ఇక్కడ ఒకటేంటంటే ఈ ఒక ట్రిబ్యునల్స్, ఒక రాజ్యాంగం, ఒక వ్యవస్థ, దానికి ఒక సిస్టమ్స్ అన్నీ ఉండేయండి. ఆ సిస్టమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈ సిస్టమ్స్ ప్రకారం వెళ్ళాలి తప్ప నేను కాదు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, మళ్ళీ దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, దానికి సపరేట్గా ఒక జలసంఘం కమిటీలు వేసింది, దానికి ఒక అఫీషియల్ ఒక రికగ్నైజేషన్ ఉన్న రాజ్యాంగబద్ధమైన కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. వీటన్నిటిని కాదని చెప్పి చంద్రబాబు ఆపడానికి లేదు, మనం చేయడానికి లేదు, మనం జలసేవలు చేయడానికి కూడా లేదు. అవన్నీ కూడా చంద్రబాబు మీద అసందర్భమైన ఆరోపణలు చేస్తున్నాడు కేసీఆర్ గారు. ప్రజలు గమనించాలి. ఇక్కడ కేసీఆర్ గారు గతంలో మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన బీమా కానీ నెట్టెంపాడు కానీ అనేక ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు, వీటన్నిటిని కూడా కేవలం 1500 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు కంప్లీట్ చేయకుండా అవన్నీ పెండింగ్ పెట్టి కొత్త ప్రాజెక్టులు నిర్మాణిస్తున్నా, కొత్త ప్రాజెక్టు టెండర్లు ఇస్తే ఇవన్నీ అవినీతి కూపంగా మారిపోయింది, అవినీతి మయంగా మారిపోయిందని చెప్పి ఆరోపణ తప్ప ఈ ఆరోపణలు తప్పించుకోవడం కోసం, ఈ ఆరోపణల్ని పక్కన మార్చడం కోసం, పక్కకి డైవర్ట్ చేయడం కోసం ప్రజల్ని ఇదంతా చేస్తున్నారు. ఇదంతా అసందర్భమైన ఆరోపణ. చంద్రబాబు గారు ఒక మంచి పరిపాలనా దక్షుడుగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఈరోజు దేశంలో చంద్రబాబు గారు మంచి ముఖ్యమంత్రిగా పేరుంది, అది వాస్తవం. చంద్రబాబు గారు వ్యవస్థలు కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసే వ్యక్తి కాదు. ఆయన ఇన్ని మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు వ్యక్తిగత దోషాలు కూడా చేయలేదు. చంద్రబాబు గారు తెలంగాణ ప్రజలు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో ఆంధ్ర ప్రజలు చాలామంది ఉన్నారు, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు ఒకటే. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని కూడా స్పష్టంగా చూసుకుంటుంది. అన్ని ప్రాంతాల మధ్య అసమానతలు లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించే పార్టీ, అన్ని విధాలుగా సక్రమంగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎటువంటి సందేహం లేదు. ఇదన్నీ అసందర్భమైన ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు తెలుసు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించి చంద్రబాబుకి ఒక్క పాత్ర, కేసీఆర్ పాత్ర, కాంగ్రెస్ పాత్ర అన్నీ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ గమనించినాక వాళ్ళు కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.